శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 7వ అధ్యాయము. అంశాలు: సత్యసాయి సూక్తి. అష్టగురు స్వరూప జగద్గురు సాయి. శ్రీ సాయి సూక్తి. సర్వ సద్గుణములు చక్కగా లేకున్న వారు గురులు కారు వాస్తవమున, సవనియుండు కాక సత్యత్రుడెట్లగు ఉన్న మాట తెలుపుచున్న మాట అంటారు బాబా. సర్వసద్గుణములు అంటే శాంతి, శమదామాది సద్గుణములు, సత్యవాక్పాలనము, నీతి నియమములు, నిష్ఠ, ధర్మనిరతి, అహింస, సర్వజీవుల యందు ప్రేమ, పరధనాపేక్ష లేకుండుట మొదలైన సద్గుణములు కలిగి అరిషడ్వర్గాలను తమ స్వాధీనమందుంచుకున్న వారే గురు పదవికి అర్హులవుతారు. గురువులలో కూడా ఎన్నో రకములు. బోధ గురువులు సద్గురువులే కాక బాధ గురువులు, కపట గురువులు కూడా ఉంటారు. శిష్యుని తనంతట వాడుగా చెయ్యకోరుట ఉత్తమ గురు లక్షణం కాగా, సద్గురు శక్తి ఊహాతీతమైన ముక్తి ప్రాప్తిని సంహితం కలిగించగలదై ఉంటుంది. దీనిని అందుకొనడం శిష్యుని వంతు. దైవమే గురువయ్యి వచ్చిన అత్యంత అదృష్ట స్థితి మనది. గురువు బాధ్యత దైవాన్ని అందించగలగటం, దైవానుభూతి. కాబట్టి సహజంగా గురువు ఆజ్ఞ మీరటం అనూహ్యమైన విషయం. సాధకునికి కానీ సంఘములో తటస్థపడే సంకట స్థితులలో సాధారణ ధర్మాన్ని విశ్లేషణ చేసి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించమంటారు పెద్దలు. అలా చేసి బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుల వారి ఆజ్ఞను కాదని దైవాన్ని నమ్మి ఉత్తమ స్థితి చెందాడు. ప్రహ్లాదుడు తండ్రిని వదలటం, విభీషణుడు అన్నను వదలటం, నేటి కాలంలో భక్త మీర భర్తను వదలటం ఈ కోవకు వస్తాయి. మనకు ఆ సంకట స్థితి కూడా రానీక సాక్షాత్తు భగవానుడే అష్టగురు స్వరూపుడుగా మన మధ్య ఉన్న స్థితిని వినియోగించుకొని ఉత్తీర్ణత నందడం మన కర్తవ్యం. అష్టగురు స్వరూప సాయి జగద్గురువులు, సద్గురువులు లేక సత్గురువులు. ఈ ఉత్తమోత్తమ గురువులు 8 రకాలు అనే శాస్త్రం. వారినే వేద గురువులు అనగా తత్వబోధ చేసే గురువులుగా, 2 బోధ గురువులు అనగా నిగూఢ శాస్త్ర రహస్యాలను, ధర్మ సూక్ష్మాలను విడమర్చి బోధించే గురువులుగా, 3 నిషిద్ధ గురువులు అనగా సర్వ కామ్య కర్మల సారాన్ని, ఎట్టి కర్మలకు ఎట్టి ఫలాలు మొదలగా ఇహలోక పరలోక ఫలాలు సారాన్ని తెలియచెప్పే గురువులుగా, 4 వాచిక గురువులు అనగా యోగ రహస్య ఇడా పింగళ సుషుమ్నాడీపర బోధ గురువులుగా, 5 కామ్య గురువులు అనగా సర్వవిహిత కార్య రహస్యాల విశిష్ట పూజలు, యజ్ఞ యాగాది క్రతువులు, వివిధ ప్రయోగాదుల రహస్యాలను అందించే గురువులుగా, 6 సూచ్య గురువులు అనగా యమ నియమాది అష్టాంగ సాధనా రీతులను సూచించి తెలిపే పరమ గురువులుగా, 7 విహిత గురువులు అనగా సర్వ సందేహాలను క్షణమాత్రములో నివారించి విహితాన్ని అందించే పూజ్య గురువులుగా, 8 కారణ గురువులు అనగా కార్యాకారణ సందేహాలను తొలగించి కారణ శరీరాన్ని ఆధారభూతమైన జీవ బ్రహ్మేఖ్య సంధానుభూతిని అందించే కారణ గురువులుగా తెలుపుతారు పెద్దలు. భగవాన్ శ్రీ సత్యసాయి భక్తుల యొక్క స్థితిగతులను బట్టి వారికి ఆయా గురురూపములో పురోగతికి మార్గదర్శకులు కావడం ఎందరో భక్తుల ప్రత్యక్షానుభవం. ఈ వివిధ బోధనలను నియమిత గురువులు మార్గములోను, అనియత్ సంబంధంగా వచ్చిన మాయామయ్య గురువుల మార్గంలోనూ స్వామి బోధిస్తున్నారు. ఈనాటి వరకు అవతరించిన ప్రవక్తలు, మతస్థాపకులు యొక్క బోధలన్నిటి యందు ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినది అవతార గురువులు. బౌద్ధ మత స్థాపకులైన బుద్ధ భగవానుని నాటి సందేశం బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధదేవుని అనుసరించు, ధర్మం శరణం గచ్చామి అనగా బౌద్ధ ధర్మాన్ని శరణుజొచ్చు, సంఘం శరణం గచ్చామి అంటే రెండింటినీ పొందగలందులకు బౌద్ధ సంఘ రామాలను శరణుజొచ్చాలి అన్న వాటి భావనకు స్వామి నేడు అందించిన ఉదాత్త భావం ఇది.
బుద్ధం శరణం గచ్చామి అంటే మనసును కాక బుద్ధిని అనుసరించు. మనస్సు, కోరికలు వాటిని తీర్చుకునే మార్గాలు. మనసు మార్గం కాక బుద్ధి అన్ని అనుసరించి విముక్తత సాధించటం. బుద్ధుడు బుద్ధజనుడు కాబట్టి మొదటి అర్థం చెడిపోలేదు. ధర్మం శరణం గచ్చామి అంటే వ్యక్తి ధర్మమో సంఘధర్మమో కాక ఆత్మధర్మాన్ని అనుసరించు. ధర్మ మార్గం అనుసరించి ఉత్తీర్ణత, దీనివల్ల ధర్మభావం విస్తృతమైనది. సంఘం శరణం గచ్చామి అంటే ప్రతి వ్యక్తి సంఘానికి తాను అందించవలసిన సేవలను అందించడం ద్వారా తృప్తిపరచాలి. సంఘాన్ని సంతృప్తిపరిచి పంచరుణ విముక్తుడయి ప్రతి వ్యక్తి ఆదర్శవంతమైన జీవితాన్ని పాటించి ఉత్తీర్ణతనందాలి అని చెప్పిన సంఘ సంస్కర్త అయిన గురువులు మన స్వామి. సంఘ సంస్కర్త అయిన గురువులు మన స్వామి. అడిగిన వారికి అడగని వారికి కూడా సరి అయిన మార్గాన్ని చూపే దివ్య మార్గదర్శి శ్రీ సత్యసాయి. తెల్లవారితే కాంచన వాంఛ, పొద్దుగూకితే కామినీ వాంఛగా జీవితాన్ని సారహీనంగా మార్చుకుంటున్న మానవాళిని కళ్ళు తెరిపించవచ్చిన కారుణ్య గురువులు శ్రీ సత్యసాయి. భగవంతుని ఉద్బోధ. ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమ సంపత్తు ఏషోస్య పరమో లోకః ఏషోస్య పరమానందః అనగా ఆ భగవానుడే సర్వులకు పరమగతి, పరమసంపద, పరమలోకము, పరమానందం అన్న రహస్యాన్ని అవగాహన చేసుకొని ఆనందమయం చేసుకోమని స్వామి బోధ. భక్తులకు అట్టి స్థితిని అందిస్తున్న మార్గదర్శ అవతారాలే శ్రీ సత్యసాయి. యుగావతారి శ్రీ సత్యసాయి అని నానుడి. ఈ యుగం కలియుగం, అష్టమదాది బహు విశృంఖల కాలం, కలికాలం అని తెలిసిన విషయం. అనగా ధనమదం, కులమదం, యవనమదం, అధికారమదం, విద్యామదం, రూపమదం, సంఘమదం మొదలైన వాటితో మదించిన మానవులకు నిలయమైన ఈ కాలానికి అనుగుణ్యంగా వచ్చిన ఈ అవతార పురుషుని మహనీయులు గుర్తించిన విధం. అష్ట ఫణి శిరోవేష్టిత కృష్ణం సత్యసాయినం అని అనేక మదాలతో గర్వించి విర్రవీగే కాళీయుని తన పదఘట్టనల చేత శుద్ధి చేసి రక్షించిన కృష్ణుని వలె అన్ని రకాల వ్యక్తులకు, శక్తులకు అవకాశం ఇచ్చి రక్షించవచ్చిన ప్రేమావతారులే శ్రీ సత్యసాయి. ఈ నామపారాయణ, ఈ లీలా శ్రవణ మనన నిధిధ్యా సాధులు భక్తులకు పెన్నిది. పేద గురువులైన సాయి ఈ అవతారములో వేద పాఠశాలలు తాము నెలకొల్పి ఇతరులను ప్రోత్సహించుటయే కాక ఆ వేదసారాన్ని పండిత పామరులకు కూడా పంచటములో నిత్యం నిమగ్నం కావటం మనం చూడవచ్చు. బోధగురువులైన సాయి కేవలం నారాయణ శాస్త్రి లాంటి పండితులను చక్కదిద్దటమే కాక అత్యంత నిగుడ బోధ హాస్యాలను వెలుపరుస్తూ అన్ని మతాచరణలలోనూ అతః సూత్రాన్ని ఆయా మతవలంబులకు విరసిదపరిచే తీరు అత్యంత అమోఘంగా ఉంటుంది. హాలిడే అనగా సెలవు దినము అని భావించి కాలాన్ని వ్యర్థం చేసే నాగరికులకు కాల రహస్యాన్ని తెలుపుతూ అది హోలీడే, పవిత్ర దినంగా గడిపి పరిపూర్ణతను అందమంటారు సాయి. కొబ్బరికాయ కొట్టడం లాంటి సాధారణ పూజావిధికి స్వామి అందించే అవగాహన. పగిలిన కొబ్బరికాయ మొలకెత్తే శక్తి ఎలా కోల్పోతుందో అదే మాదిరి జన్మనెత్తిన నాకు ఇదే చివరి జన్మ కావాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేయమని అర్థం అంటారు సాయి. హారతి సమర్పణ అనగా హారతి స్వరూపమైన తాను ఆ పరంజ్యోతిలో కలిసిపోయేదానికి వ్యక్తం చేసే తపన. శేషరహితంగా పుణ్య పాప శేషాలు లేకుండా జీవితాన్ని వెలుగులు విరజిమ్ముతూ గడిపేదానికి చేసే శబదంగా భావించమంటారు. నమస్కారం అంటే చేతులు జోడించటములో 10 చేతి వ్రేళ్లు హృదయానికి దగ్గరికి వచ్చేలా 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలను మనసుతో సహా కలిపి ఆత్మలో లయం చేసే సర్వస్య శరణాగతి అన్న అర్థం చెబుతారు. ఇంటి ముందు వేసే ముగ్గు బియ్య పిండితో వేయాలని, అది జంతుబలి అనే జీవరుణ విముక్తికి రహస్యం అంటారు స్వామి. నిషిద్ధ గురువులైన స్వామి అనేక రకాల ఇతిబాధలలో ఉన్న భక్తులకు ప్రత్యక్షంగా పుట్టపర్తిలోనూ
పరోక్షంగా వారి వారి ఇండ్ల వద్ద ప్రత్యేక దర్శనాల ద్వారాను కలలో ఇచ్చే సూచనల ద్వారా వారి వారి బాధానువృత్తికి సంబంధించిన అనేక అద్భుతమైన శాస్త్ర రహస్యాలను సాధనాకర్మలను ఎరకపరిచి వారి ద్వారా వాటిని చేయించి వారిని ఆ చెడు కర్మ ఫలితాల నుండి విముక్తులు చేయడం ఎందరో భక్తుల అనుభవాలు. చేతబడి లాంటి ప్రాణాపాయ కర్మల నుండి పిల్లల వివాహాదుల వరకు ఎన్నో లక్షల కోట్ల మంది భక్తులు స్వామి చేసిన సూచనల ప్రకారం నడుచుకొని ఫలితాలు పొందుతున్నారు. వాచక గురువులైన సాయి అర్హులై అడిగిన భక్తులకు యోగులకు ప్రత్యేకమైన యోగశాస్త్ర రహస్యములను ప్రత్యక్ష పరోక్ష విధుల ద్వారా ఎరకపరిచి వారిని యోగ మార్గములో ప్రోత్సహిస్తున్నారు. ఇంతేకాదు లౌకిక విద్యలతో కూడా స్వామి ఎవరెవరు ఏ ఏ మార్గాలలో వారి చదువులు సాగించి ఉత్తమ ఫలాలు పొందగలుగుతారో వారికి ఆ విధమైన సూచనను అందిస్తారు. కామ్య గురువులైన సాయి ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేసిన అత్యంత అల్ప శుభ కార్యములకు కూడా వారాశించగలిగిన దానికన్నా అత్యంత ఉత్తమమైన ఫలితాలను అందించి వారిని ఆనందింప చేయటం భక్తులకు అనుభవం. రోగగ్రస్తుడైన భక్తుని రుద్రసూక్త పారాయణ చెయ్యమనడం, చిన్నతనములో చేసిన గణపతి హోమ ఫలాన్ని అమృతానంద స్వామికి 70 సంవత్సరాల వయసులో అందించడం వంటి అద్భుతాలు ఎన్నో. సూచ్య గురువులైన సాయి అనేక యజ్ఞ యాగాది కర్మ రహస్యాలను విధి విధానాలను తెలియపరిచిన స్థితి. ఉద్దండులైన వేద పండితులను ఆశ్చర్యపరిచి సమ్మోహితులను చేసి చివరికి పాదక్రాంతమైన భక్తులుగా మార్చిన సంఘటనలు స్వామి చరిత్రలో ఎన్నో. విహిత గురువులైన సాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భక్తులకు తీర్చిన సందేహాలు ఊహించనలవి కాదు. అత్యంత రహస్యాల నుండి అతి సాధారణ విషయాల వరకు ఎన్నో రకాల సందేహాలు స్వామి నివృత్తి చేస్తూ ఉంటారు. కారణ గురువులైన సాయి తగిన భక్తులకు కార్యకారణ సందేహాలను తొలగించి జ్యోతిర్మయ దర్శనాది అనుభూతులనివ్వటం అనితర సాధ్యం అనిపిస్తుంది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన సాయి తామే అష్టవిధ గురు తత్వాలను సందర్భానుసారంగా నియత్ అనియత్ పద్ధతులలో ప్రకటిస్తూ మానవావళిలో తెస్తున్న మార్పు ఆధ్యాత్మిక విప్లవం నభూతో నభవిష్యతి అంటే అతిశయోక్తి కాదు. ఈ అసాధారణ గురువు అనుగ్రహాన్ని అతి సాధారణులమైన మనం పొందడానికి ఏకైక మార్గం శరణాగతి. దానికై వారినే ప్రార్థిద్దాం. ఈ అసాధారణ గురువు అనుగ్రహాన్ని అతి సాధారణులమైన మనం పొందటానికి ఏకైక మార్గం శరణాగతి. దానికై వారినే ప్రార్థిద్దాం. కార్యకారణ నిర్మూలంచ ఫలత్యాగ ప్రబోధకం. సతతోధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము. గురువారం పారాయణ సంపూర్ణం. 101వ పేజీ.